ఇప్పుడు తెలుగు ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఫైనాన్స్ కంపెనీల చేత మోసపోవడం, మాకు న్యాయం చేయమంటూ రోడ్డెక్కడం. అభయగోల్డ్ వల్ల దెబ్బతిన్న వాళ్లు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ నిర్వహించారు. ఇంతగా ఈ కంపెనీలు జనానికి టోపీ ఎలా పెట్టగలుగుతున్నాయి? దేశంలో ఏదైనా మాయ చేయాలంటే ఒకే ఒక మార్గం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే మధ్యతరగతి. మామూలుగా మధ్యతరగతి ప్రజలు నెలసరి ఆదాయాల మీదే ఎక్కువ ఆధారపడి జీవిస్తుంటారు. వీళ్లను టార్గెట్ చేస్తే చాలు వేల కోట్ల రూపాయలు వాటంతట అవే వచ్చి ఖాతాలో పడతాయి. అందుకే అగ్రి, అభయగోల్డ్ లాంటి సంస్థలు మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తుంటాయి. వీళ్ల నుంచి వాయిదాల పద్ధతిలోనే ఎక్కువ వసూళ్లు చేస్తుంటాయి. నెల నెలా కరెక్ట్ గా కట్టే ఖాతాదారుల వల్ల వచ్చే లాభం కంటే మొదటి కట్టి ఆ తర్వాత వదిలేసే ఖాతాదారుల వల్లే ఎక్కువ లాభం. ఇలాంటి వాళ్లు కంపెనీకొచ్చి మా డబ్బులు మాకిచ్చేయమని అడిగే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్లలా వచ్చినా కరెక్ట్ గా కట్టలేదన్న నెపం వాళ్ల మీద పెట్టి డబ్బు చెల్లించడం కుదరదని చెప్పేస్తుంటారు. ఇలా కట్టని వాళ్ల వల్ల కొన్ని వందల కోట్ల రూపాయల లాభం పొందుతూ ఉంటాయి కంపెనీలు. అభయగోల్డ్ కావచ్చు, అగ్రిగోల్డ్ కావచ్చు, గోల్డ్ క్వెస్ట్ కావచ్చు, పర్ల్స్ కావచ్చు, ఈ సంస్థల తీరంతా ఒకేలా ఉంటుంది. పైకి మీ లాభం కోసమని అంటారు, కానీ వాటి ఉద్దేశం మాత్రం స్వలాభమే. తమను నమ్మిన ఖాతాదారులను చీట్ చేయడమే. పేద మధ్యతరగతి వర్గాల నుంచి సేకరించిన ఈ సొమ్ముతో జల్సాలు చేస్తారు. కోట్లు కూడబెట్టామని తెలిసాక బోర్డు తెప్పేస్తారు. తమ మల్టీ లెవెల్ మోసం ఒక స్థాయికి తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వదిలేస్తారు. దీంతో జనం రోడ్డెక్కి ర్యాలీలు చేసుకుని తమ నిరసనలు వ్యక్తం చేసుకుని తృప్తిపడాల్సిందే. ఈ సంస్థల చూపంతా గ్రామాలు, పట్టణాల మీదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే వీళ్లకు కావలసిన సామాన్యులు దొరుకుతారు. ఇంత కడితే అంత వస్తుందని చెప్పడం ఆలస్యం. మోసపోతూ ఉంటారు. కాబట్టే వీళ్లంటేనే ఈ కంపెనీలకు ఇష్టం. తక్కువ మంది నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసే కన్నా ఎక్కువ మంది నుంచి కొంత మొత్తం వసూలు చేస్తే సరిపోతుందని భావిస్తారు. వాళ్లను ముగ్గులో తెంచి 1-2 వాయిదాలు కట్టిస్తే సరిపోతుంది. తర్వాత వాళ్లు కంపెనీ రూల్స్ బ్రేక్ చేశారని చెప్పి ఆ మొత్తం స్వాహా చేయొచ్చు. ఉదాహరణకు ఒక మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ 100 కోట్లు ఎలా దోచేసిందో చూద్దాం. ఈ సంస్థ ఒక్కో సభ్యుడి నుంచి 50,000 రూపాయలు డిపాజిట్ చేయించింది. 5 ఏళ్ల తర్వాత తిరిగి 1,00,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికింది. ఈ లోగో ఆ సభ్యుడి డబ్బుకు భద్రత కల్పించడం కోసం ఓ 200 గజాల స్థలాన్ని స్టాంప్ పేపర్ మీద రాసొచ్చింది. ఇంతవరకు వ్యవహారమంతా బాగానే కనిపిస్తోంది. పైకిదో రియల్ ఎస్టేట్ బిజినెస్. డబ్బు పెట్టుబడి పెట్టిన వాళ్లకు కూడా తమ పేర భూమి ఉందనే నమ్మకం కూడా కలుగుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. ప్రస్తుతానికి గవర్నమెంటే మీకు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ బ్యాంక్సే విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 6 to 8% మించి వడ్డీ ఇవ్వట్లేదు. వీళ్ళు ఈ ఫైనాన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఒక 1000 రూపీస్ కనుక పే చేస్తే 3 months or 6 monthsలో డబుల్ ఇస్తాం లేదా ట్రిపుల్ ఇస్తాం అని వాళ్ళ యొక్క వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుని మరి మొత్తానికి శటగోపం పెట్టే కంపెనీస్ కోకల్లుగా ఈ రోజుల్లో పుట్టుకొస్తున్నాయి. ఈ కంపెనీ రాసిచ్చిన 200 గజాల భూమి ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు. ఒకే భూమి 20-30 మంది పేరు మీద రాస్తారు. కానీ ఎవరికీ రిజిస్టర్ చేయరు. 5 ఏళ్లు గడిచాక రిజిస్టర్ చేస్తాం, లేదంటే డబ్బు ఇస్తామని అంటారు. డబ్బు కట్టేవాళ్లు ఇదంతా నిజమేనని నమ్ముతారు. 5 ఏళ్లు గడిచాక డబ్బు కావాలనుకుంటే తిరిగిచ్చేసి పట్టా వెనక్కి తీసుకుంటారు. ఇలా ఇచ్చిన 1,00,000 రూపాయలు కూడా మరో 2 నుంచి వసూలు చేసిన సొమ్మే. వీళ్ళకివ్వడానికి ఎలాగూ మరో 5-6 ఏళ్ల టైం దొరుకుతుంది. కాబట్టి ప్రాబ్లం సాల్వ్. ఇలా రొటేషన్ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఏదో ఒక బిజినెస్ లో పెట్టుబడులు పెడుతుంటాయి కొన్ని కంపెనీలు. లాభాలు వస్తే సరే, లేకుంటే ఇదిగో ఇలాగే జనం రోడ్డెక్కాల్సి వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలు లాభదాయకంగా నడిచిన దాఖలాలే లేవు. ఏ సంస్థ చైన్ లింక్ అయినా ఎప్పుడో ఒకప్పుడు తెగాల్సిందే. అలా తెగుతుంది కాబట్టి కస్టమర్లు ఇన్నేసి కష్టాలు పడుతున్నారు. ఇంత మోసం కళ్ల ముందే జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని అడిగి లాభం లేదు. ఈ మొత్తం వ్యవహారం వీళ్ల కనుసనలోనే జరుగుతుంది. ఈ స్కాముల్లో అందరూ పోలీసులకు లక్షలాది రూపాయల లంచాలు మొట్టజెప్తుంటారు.
ఒక్క పోలీసులకే కాదు, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ ముడుపులు చెల్లిస్తారు. అంతేకాదు పార్టీలకు ఎన్నికల్లో ఫండింగ్లు సైతం ఇస్తుంటారు. ఈ మోసగాళ్లు ఇంతగా రెచ్చిపోవడానికి కారణం పోలీసు, రాజకీయ నాయకులే అన్న విమర్శలు ఈనాటివి కావు. కంట్రోలింగ్ అనేది ఒక అథారిటీ అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతూ ఉంటారో వాటికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో, వాళ్ళు ఎవరీ ఇయర్ ఖచ్చితంగా ఆడిటింగ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే రీపేమెంట్స్ చేస్తూ ఉన్నారా, డిపాజిట్స్, ఈవెన్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారా లేదా అని మానిటరింగ్ అనేది కావాలి. ఆ మానిటరింగ్ అనేది ఇప్పుడు తక్కువైంది. ఎవరికి వాళ్ళు వాటాలు అందుతూడడం వల్లే ఈ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జనాన్ని తెలివిగా బోల్తా కొట్టించడం చైతన్య వాళ్ళందరూ ఈ దందాలోకి దర్జాగా దిగేస్తుంటారు. వీళ్ళు ఎంతమంది మితిమీరిపోతున్నారంటే ఇటు సామాన్యులనే కాదు, చట్టాలను కూడా తమ చుట్టాలను చేసుకుంటారు. ఒక పక్క కేసులు నడుస్తున్నా తమ దందా తాము యథేచ్ఛగా చేసుకుంటారు. అందుకు పర్ల్స్ లాంటి సంస్థలే అతిపెద్ద ఉదాహరణ. ఇన్నేసి కోర్టులున్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, అంతకు మించి నియంత్రణ మండళ్లున్నాయి. అయినా సరే వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్టపడ్డం లేదు. ఎందుకని? ఒకసారి ఒక సంస్థ పేరిట మోసం చేసిన వాళ్లు నెల తిరగకుండానే కొత్త సంస్థతో తెరపైకొస్తున్నారు. అదే మోసపోయిన సామాన్యులకు మాత్రం న్యాయం దొరకడం లేదు. కారణాలు ఏంటి? జనం నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఈ సంస్థలు ఏం చేస్తాయో ఎవరికీ తెలియదు. ఇది కూడా రహస్యమే. సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి దొరకకుండా జాగ్రత్త పడుతున్నాయి కంపెనీలు. ఇది దారుణమైన ఆర్థిక నేరమని తెలిసినా కూడా ముడుపుల మోజులో పడి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి కంపెనీలంటేనే కొమ్ము కాసే పొలిటీషియన్లు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళ ఆగడాలకు అంతుండడం లేదు. వీళ్ళందరికన్నా పెద్ద తప్పు సామాన్యులదే. అధిక వడ్డీలకు ఆశపడ్డం వల్లే వీళ్ళెంతగా మోసం చేయగలుగుతున్నారు. తమ కష్టార్జితమంతా తెచ్చి వీటిలో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇలాంటి సంస్థలు మోసం చేస్తున్నాయని తెలిసినా వీళ్ళు పదే పదే ఈ కంపెనీలో తమ పెట్టుబడులు పెట్టడం ఇకనైనా ఆపాలి. వందిస్తే 1000 రూపాయలిస్తారని తెలిసి డబ్బు కట్టడం అత్యాశనని గ్రహించాలి. పులి బాటసారికి బంగారు కడియం ఊరకే చూపించదు. బాటసారి ఆ బురదలోకి దిగాక అతని రక్త మాంసాలను పీక్కు తినడానికే పులి కడియాన్ని చూపిస్తుందని గ్రహించకపోవడం వల్లే ఈ గ్రహపాటు. ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 7 to 12 వరకు క్లియర్గా ఉంది. ఏంటంటే ఏదైతే ఒక అఫెన్స్ జరుగుతుందో అప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా అటాచ్మెంట్ చేసి సీజ్ చేసే పవర్ గవర్నమెంట్కి ఉంటుంది, నెంబర్ 1. ఆ తర్వాత ఆ ప్రాపర్టీస్ని ఆక్షన్ చేయడానికి కూడా పవర్స్ ఉంటుంది ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి. అదేవిధంగా ఈ యాక్ట్ ప్రకారము స్పెషల్ కోర్ట్ అనేది ప్రతి డిస్టిక్లో ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. ఆ కోర్టు ద్వారానే కేవలం ఎస్పీ స్థాయి అధికారికి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేసే పవర్స్ ఉంటాయి. ప్రైవేటు సంస్థల గేలానికి చిక్కడం ఇకనైనా మానాలి. ప్రభుత్వ సంస్థల వల్ల మోసపోయి తాము ఎప్పుడైనా ఇలా రోడ్డెక్కామా అన్నది ఒక్కసారైనా ఆలోచించాలి. ధర్మ వడ్డీని ఆశించడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు. అధిక వడ్డీ అనేది ఎప్పటికీ జూదమే. జూదం అంటే చెప్పేదేముంది, ఎప్పటికైనా మోసమే. అసాధారణ వడ్డీ రేటు చూసిన వెంటనే ఇదేదో మోసమని గ్రహించాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి మోసపూరిత సంస్థల్లో పెట్టుబడులు పెట్టొద్దని ప్రచారం చేయాలి. జనానికి ఎలాగో కావాల్సింది పొదుపే కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ దగ్గరున్న పథకాలకు తగిన ప్రచారం చేయించాలి. ఇలా జరగడం లేదు కాబట్టి మోసగాళ్లు ఇంతగా రెచ్చిపోతున్నారు. ఈ కంపెనీలో ఇంత పెట్టుబడులు పెడుతున్నాం, ఎందుకు హామీలేమైనా ఉన్నాయా, అసలు ఈ కంపెనీ ఎలాంటిది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వాకపు చేయడమే తెలియకుంటే ఎలా? ఎలాంటి సెక్యూరిటీ లేని పర్ల్స్ లాంటి కొన్ని సంస్థలు కేవలం వ్యవసాయ భూములను చూపెట్టి ఒక ప్లాట్కు 10 మందికి అమ్మేస్తుంటే చోద్యం చూస్తున్నారు తప్పించి వాటి స్థితిగతులు ఆరా తీయడం లేదెవరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి? మన డబ్బు కట్టే ముందే వాకపు చేస్తే ఈ కష్టాలు రావు కదా అంటారు ఆర్థిక నిపుణులు. ఏదైతే వాళ్ళకి ఎక్కువ వడ్డీ రేట్లకు ఆశపడి ఎవరైతే వస్తారో ఆ వీక్నెస్ని ఇలాంటి సంస్థలన్నీ కూడా చిట్ ఫండ్ కంపెనీలు కానివ్వండి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు దండుకొని అక్రమంగా ఆర్బీఐ లైసెన్సులు లేకుండా డిపాజిట్ సేకరించే కంపెనీలు కానీ ఇవన్నీ కూడా చెలరైపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇలాంటి బురుడీ కంపెనీలు 10,000కు పైగా ఉన్నాయట. ఇవన్నీ కలిసి 5-6 లక్షల కోట్ల రూపాయలు రొటేట్ చేస్తున్నాయట. మన దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ రేట్ 75 లక్షల కోట్లు. అందులో 8% ఇలాంటి మోసపీడిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థల్లోనే ఉందట. ఒకసారి బోర్డు తిప్పేసిన సంస్థ ఎక్కడికో వెళ్లిపోదు. మళ్లీ కొత్త పేరుతో కొత్త దారిలో మార్కెట్లోకి వస్తోంది. రోడ్డు మీద తిరిగే నిరుద్యోగ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి లేనిపోని మార్కెటింగ్ టెక్నిక్లను నోరిపోసి కలెక్షన్లు చేయిస్తోంది. నెలకు 5-6 వేల జీతాలిచ్చి కోట్లు సంపాదిస్తోంది. మళ్లీ మళ్లీ మోసం చేస్తూ జనం ఎత్తిన కుచ్చుటోపీ పెడుతూనే ఉంది.
మొత్తంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసంలో సంస్థల యజమానులకు ఎంత పాత్ర ఉందో వాళ్లను తెర వెనుక నుంచి ప్రోత్సహిస్తున్న పోలీసులు పొలిటీషియన్లది అంతే పాత్ర ఉంది. అన్నింటినీ మించి అత్యాశకు పోయి కష్టార్జితాన్ని అనాలోచితంగా బుగ్గిపోలు చేసే ప్రజలు తప్పు కూడా కొంత లేకపోలేదు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.